14వ అధ్యాయము 8వ వాక్యాన్ని చదువుకుందాం. యెహోవా మన యందు ఆనందించిన ఎడల ఆ దేశములో మనలను చేర్చి దానిని మనకు ఇచ్చును. దేవునికి మహిమ కలుగును గాక. రాత్రి చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని కుడి వచ్చిన మన ప్రభు ఆ లేఖనములో నుంచి మనందరితో ప్రభు మాట్లాడలాగిన ఒకసారి అందరం 2 చేతులు పైకెత్తి ప్రభుకు స్తోత్రములు చెల్లిస్తాం. స్తోత్రం, 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 స్తోత్రం. క్రీస్తునందున్న ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రాత్రి ప్రభు ఈ ప్రాంతాన్ని ప్రేమించి ఈ ప్రాంతం పట్ల ప్రభు యొక్క ఉద్దేశం, ఆయన మనసులో ఉన్నటువంటి మాటలు తెలియపరిచి ఈ ప్రాంతాన్ని ఆశీర్వదించి ఆయన రాజ్యము కొరకు సిద్ధపరచాలన్నది దేవుని యొక్క ఆలోచన. అందుకే అనుకోని విధంగా ఈ రాత్రి మనం అందరము ఒక సంఘముగా, సమాజముగా ఇక్కడ కూడి ప్రభుని స్తుతించాం, గనపరిచాం. నిశ్చయముగా ఈ రాత్రి మన ప్రభు మన మధ్యలోనే ఉన్నందుకు మరొకసారి ప్రభుకు స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రియులారా, చదవబడిన ఈ వాక్య లేఖన భాగాన్ని గమనిస్తే యెహోషువ మరియు కాలేబు వీరిరువురు మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. ఎవరితో మాట్లాడుతున్నారు? నాయకుడైన మోషేతోనూ, ఇశ్రాయేలు పెద్దలతోనూ, ఇశ్రాయేలీయుల యొక్క సర్వ సమాజముతో మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవి. దానికి ముందు జరిగిన సంఘటనలు ఏమై ఉన్నాయి అంటే, మోషే ఇశ్రాయేలీయుల యొక్క 12 గోత్రములో 12 మందిని పిలిచాడు. ఎందుకంటే యెహోవా మనకివ్వబోయేటువంటి వాగ్దాన దేశము, మనము స్వతంత్రించుకోబోయేటువంటి వాగ్దాన దేశమును మీరు ఒక్కసారి వెళ్ళి వేగు చూసి రండి. ఆ ప్రాంతం యొక్క పరిస్థితులు ఏంటో గమనించండి. ఆ ప్రాంతంలో ఉన్న నేల ఎటువంటిది? సారవంతమైనదా? పంటలకు పనికొస్తుందా? బీడు కలిగినటువంటి భూములా? ఆ ప్రాంతంలో నీళ్లు ఉన్నాయా? ఆ ప్రాంతంలో ప్రజల యొక్క స్థితిగతులు, వారి యొక్క పరిస్థితులు ఏమై ఉన్నాయో వెళ్ళి వేగు చూసి రమ్మని ఇశ్రాయేలీయులు 12 గోత్రములలో 12 మందిని ఏర్పరిచి మోషే పంపించాడు. ప్రియులారా, ఈ 12 మంది వాగ్దాన దేశమైన కానానంతా తిరిగారు, చూశారు. తిరిగి 12 మంది మోషే దగ్గరకు వచ్చారు. మోషే వాళ్ళ కోసం ఎదురు చూస్తున్నాడు. వీళ్ళు ఎటువంటి కబురు తీసుకొస్తారు? ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి అరణ్యములో ప్రయాణం చేస్తున్నాం, వాగ్దాన దేశమైన కనానులో నీకు వెళ్ళాలన్నది వారి యొక్క ఆశ, వారి యొక్క వాంఛ. ఎదురు చూస్తున్నప్పుడు 12 మంది వచ్చారు. మోషే అడిగాడు, వెళ్ళి ఆ ప్రాంతాన్నంతా వేగు చూసారా? అయ్యా చూసామయ్యా. ఏంటి పరిస్థితులు చూడండి అని తీసుకొచ్చారు. దేవుని బిడ్డలారా, ద్రాక్ష గుత్తులుగా ఉన్నాయి. వాళ్ళు మోయలేక ఒక కాడికి కట్టుకుని తీసుకొచ్చారు. అయ్యా మీకు అర్థమైందని, ఒక్క చెట్టుకు పండినటువంటి ఈ ద్రాక్ష గుత్తు చూడండి, ఇంచుమించు 5 అడుగులు 6 అడుగులు ఉందయ్యా. ఒక్క పండు నోట్లో వేసుకుంటే తీయగా ఉన్నాయి. కాబట్టి ద్రాక్ష తోటలు వేస్తే బహు విస్తారంగా పండగలుగుతాయి. అంతేకాదు, అక్కడ దానిమ్మ పండ్లు కూడా ఉన్నాయి. అవి కూడా చాలా విస్తారంగా పండున్నాయి. ఒక మాటలో చెప్పాలంటే ఆ కనాను దేశములో ఏ పంట వేసినా 100 ఫలించగలిగినటువంటి సారవంతము ఆ నేలలో ఉంది. అందుకే యెహోవా మనకిస్తానన్నాడు అనగానే మోషేకి ఎక్కడ లేని సంతోషం అయిపోయింది. ఆహా, ఆ దేశంలోనికి వెళ్ళిపోవచ్చు,
ఇక ఆ దేశంలో సంతోషంగా బ్రతకచ్చు. ఈ ప్రయాణం ముగించబడి హాయిగా ఆ దేశంలో సంతోషంగా బ్రతకచ్చు అనుకుంటుండగానే ఇంకొకడు అంటాడు, అయ్యగారు కొంచెం ఆగండి. ఏమైంది? దేశం బాగుంది, నేల బాగుంది, పంటలు పండడానికి పరిస్థితులు అన్నీ అనుకూలంగా ఉంది. కానీ ఇప్పుడు మనం ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలంటే ఆ దేశంలో 6 జాతుల వాళ్ళు ఉన్నారు. అయ్యా, వాళ్ళేంటి ఎలా ఉన్నారో తెలుసా? ఒక్కొక్కడు 10 అడుగులు ఎత్తునున్నాడయ్యా. ఒక్కొక్కడు 150 కేజీలు బరువు ఉన్నాడు. బలాఢ్యులు వాళ్ళు మేము ఇలా చూసి వచ్చాం. మనము కానీ ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలని పొరపాటున వారితో కానీ యుద్ధం చేయడానికి వెళ్ళామంటే మనల్ని వాళ్ళు ఏం చేస్తారంటే ఆహారంగా, అర్థమైంది, సులభంగా మనల్ని కలుపుకొని తినేస్తారు. వాళ్ళు రాక్షసులయ్యా. ఆ బలము కలిగిన వ్యక్తులు నేను ఎక్కడ చూడలేదు. మోషే గారు ఐగుప్తులో కూడా చూసాం, కానీ ఇటువంటి వ్యక్తులను చూడలేదండి. వీళ్ళ జోలికి వెళితే మాత్రము ఖచ్చితంగా వాళ్ళకు ఆహారంగా మారిపోతాం. ఆ మాట వినగానే మోషే నీరు కారిపోయాడు. ఇశ్రాయేలీయులు పెద్దలు, సర్వ సమాజము అందరూ బలహీన పడిపోయారు. సరే, ఆ సమాచారం 10 మంది తీసుకొచ్చారు. మరి వాళ్ళకి ఇంకెంతమంది ఉన్నారు చెప్పాలి? 2. వాళ్ళు ఎవరంటే యెహోషువ, కాలేబులు. వాళ్ళు ఏం చేశారో తెలుసా? మోషే ఎదుటికొచ్చి వారి బట్టలు పరపరపరం చించేసుకున్నారు. ఎందుకు చించుకుంటున్నారు? మీ బట్టలు ఎందుకు చించుకుంటున్నారు? అయ్యా, వీళ్ళు చెప్పినటువంటి మాటలు వాస్తవమే. ఆ ప్రదేశము మనకు జీవనానికి చాలా ఆశీర్వాదకరంగా ఉంది. అక్కడ ఉన్నటువంటి 6 జాతుల వాళ్ళు చాలా బలము కలిగిన వాళ్ళు, బలాఢ్యులు. మనం వాళ్ళ జోలికి వెళ్తే మనము వాళ్ళకు ఆహారం అవుతాం. అయితే మనం ఆరాధిస్తున్నటువంటి మన దేవుడైన యెహోవా గాని మన యందు గాని ఆనందించాడంటే, ఆమేన్, హల్లెలూయా. ఏమంటున్నాడు? మన దేవుడైన యెహోవా మన యందు గాని ఆనందించాడంటే చాలు. ఆయన మన యందుగానే ఆనందించాడంటే ఖచ్చితంగా ఆ దేశంలో 6 కాదు 12 జాతుల వాళ్ళు ఉన్నా సరే, 10 అడుగులు కాదు 20 అడుగులు ఎత్తు, 300 కిలోలు బరువు కలిగినటువంటి వ్యక్తులున్నా సరే, వాళ్ళందరూ మనకు ఆహారం అయిపోతారు. నిశ్చయముగా ఆ వాగ్దాన దేశాన్ని మనము స్వతంత్రించుకోగలుగుతాము. ఆ వాగ్దాన దేశంలోనికి మనం ప్రవేశించగలుగుతాము. ఆ దేశంలో మనం సంతోషంగా బ్రతకగలుగుతాం. ఇవన్నీ జరగాలంటే యెహోవా మన యందు, చెప్పాలి గట్టిగా, ఆనందించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ప్రభు మనకు కూడా ఒక దేశాన్ని, వాగ్దాన దేశాన్ని సిద్ధపరుస్తున్నాడు. అదేంటంటే పరలోక రాజ్యం, స్వర్గం. అది దేవుని బిడ్డలారా, ఆ ప్రదేశం ఎలా ఉంటుందంటే అక్కడికి వెళ్ళి వంట వార్పులు చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అంత రెడీమేడ్ కాదు. అసలు ఆ పట్టణంలో అడుగు పెట్టగానే నీకు ఆకలే ఉండదు. ఇక చూడండి, అప్పుడప్పుడు భోజనం చేస్తూ రండి అని పిలిచినప్పుడు ఇంట్లో వాళ్ళు ఈరోజు నాకు వద్దు అంటాడు. ఎందుకంటే ఆకలి కాలేదు. ఎందుకంటే నాకు చాలా సంతోషంగా ఉంది. సంతోషం ఎక్కువైతే, చెప్పాలి, మనస్సు తిండి మీద వెళ్ళదు. ఆ దేశంలో అడుగు పెట్టగానే ఇక తిండి తిప్పలు, దాహము, ఆకలి, దప్పులు ఏమీ ఉండవు. ఆ దేశంలో అడుగు పెడితే రోగాలు, వేదనలు ఉండవు. ఆ దేశంలో అడుగు పెడితే ఎప్పుడు సంపూర్ణమైన సంతోషం. ఆ దేశంలో అడుగుపెట్టిన వాళ్ళకి ఎన్ని సంవత్సరాలు ఆయుష్కాలం ఉంటుంది చెప్పండి? చెప్పాలి. ఆ దేశం ఏ దేశం? అది పరలోక రాజ్యములో అడుగు పెడితే వాళ్ళకి ఎంతకాలం ఉంటుంది ఆయుష్కాలము? ఆమేన్, హల్లెలూయా. ఇక వాళ్లకు మరణమే లేదు. దేవుని బిడ్డలారా, యుగాయుగములో సంతోషంగా మహిమ కలిగినటువంటి ఆ రాజ్యములో మనం ఉంటాం.
ఈ భూమి మీద మన బ్రతుకులంతా వాక్యం అంటుంది 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80. అయినా అది ఆయాసముతో కూడింది. ఎందుకంటే రోగాల వల్ల, బలహీనతల వల్ల దేవుని బిడ్డలారా బ్రతకలేక, చావలేక, ఆ మందులు మృంగితే దాని వలన కలిగే సైడ్ ఎఫెక్ట్లు, వీటి వలన బాధపడిపోతున్నారు. ఒక్కోసారి అనుకుంటారు కన్నీళ్ళతో, యేసు ప్రభువా నన్ను తీసేసుకొని, అయినా ఈ వ్యాధిని నేను భరించలేకపోతున్నాను. నిజమే, ఐశ్వర్యమున్న, అంతస్తున్న, ఎన్ని పరిస్థితులున్న శరీరంలో ఒక చిన్న రోగం పుట్టిందంటే ఆ వ్యక్తిని అణిచేస్తుంది. అందుకే ఈ భూమి మీద మనం బ్రతికే బ్రతుకులు శాశ్వతం కాదు దేవుని బిడ్డ. ఈ రాత్రికి మనం ఉంటామో లేదో తెలియదు. నిన్న మా ఏరియాలో నాకు తెలిసిన ఒక అతను మరణించాడు. ఏంటి పరిస్థితి అంటే, టిఫిన్ తీసుకొచ్చుకొని కూర్చొని డైనింగ్ టేబుల్ మీద పెట్టుకొని తింటూ ఉన్నాడంట. అంతే, తింటూ ఉన్నాడు. స్ట్రోక్ వచ్చింది. ఆ కుర్చీ మీద అలాగా ఒరిగిపోయి ప్రాణాన్ని వదిలేశాడు. అతను ఊహించలేదు తను తెచ్చుకున్న టిఫిన్ తినకుండా మధ్యలోనే చనిపోతాడని. ఎందుకు చెప్తున్నానంటే దేవుని బిడ్డ, ఈ భూమి మీద మన జీవము ఎటువంటిదంటే నీటి ఆవిరి వంటిది. నువ్వెంత బ్రతికినా, ఎన్ని అనుభవించినా ఒకరోజు మరణానికి సలాం కొట్టి మట్టిలోకి దిగిపోవాల్సిందే దేవుని బిడ్డ. అయితే మనం చనిపోయిన తర్వాత మనకు ఒక మంచి శ్రేష్టమైనటువంటి రాజ్యము, స్వర్గము ఉంది. అందులోనికి మనం వెళ్ళాలి. అందులోనికి తీసుకువెళ్ళడానికే యేసుక్రీస్తు ప్రభువు అక్కడ నుండి 2025 సంవత్సరాల క్రితం భూమి మీదకి దిగి వచ్చాడు. ఆ రాజ్యాన్ని గూర్చిన సంగతులు మనకు తెలియపరచడానికి ఆయన వచ్చాడు. ఆ రాజ్యమునకు మనలను వారసులుగా మార్చి ఆ రాజ్యములోనికి మనల్ని తీసుకువెళ్ళడానికి ఆయన ఈ లోకంలో సిలువను మోసి, రక్తాన్ని చిందించి, మరణించి 3వ రోజున సజీవుడుగా ఆయన లేపబడ్డాడు. ఎందుకో తెలుసా దేవుని బిడ్డ, వాగ్దాన దేశమైన ఆ పరలోకములో నీ ఉండాలని యేసయ్య నిన్ను ప్రేమించి నీ కొరకు ప్రాణత్యాగం చేశాడు. ఎంత గొప్ప దేవుడండి ఆయన. ఆయనుండే స్థలములో, ఆయనుండేటువంటి ఆ మహిమ కలిగిన శాశ్వతమైనటువంటి రాజ్యములో నిన్ను ఉంచడానికి నీ కొరకు ఆయన బలి పశువుగా వధించబడ్డాడు. అయితే ఆ వాగ్దాన దేశమైన పరలోకములో నీకు నువ్వు వెళ్ళాలంటే నీ మతాన్ని మార్చుకోబడలేదు, నీ కులాన్ని మార్చుకోబడలేదు, లేదంటే మరి ఏది కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ రాత్రి దేవుని బిడ్డ, యేసయ్య సంతోషపడేటట్లుగా నువ్వు బ్రతికితే చాలు. ఆమేన్, హల్లెలూయా. యేసయ్య నీ యందు ఆనందించేటట్లుగా నువ్వు జీవించాలి. అప్పుడు ఖచ్చితంగా రేపు నీ కొరకు పరలోకం తెరవబడుతుంది. ఆ మహిమ కలిగిన పట్టణంలో దేవుని బిడ్డలారా నిరంతరము సంతోషముతో యేసయ్య ముఖ దర్శనాన్ని చూస్తూ యుగ యుగాలు మనం జీవించగలుగుతాం. అది మనిషికి అసలైనటువంటి జీవితము. ఇదంతా తాత్కాలికము. మనిషి చనిపోయిన తర్వాత అసలైనటువంటి జీవితం బ్రతికించబడుతుంది. ఈ మాటలు వింటున్నప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, ఒకవేళ మాకు స్వర్గం వద్దులే బాబు, ఈ భూమి మీద ఉన్న బ్రతికే చాలు, మాకు అవసరం లేదు ఆ పరలోక రాజ్యం అనుకుంటే పరిస్థితి ఏంటి? అక్కడికి వెళ్ళకపోతే నెక్స్ట్ స్టెప్ ఎక్కడికి వెళ్తావు? ఆరని నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతావు. ఇంకెక్కడ ఉండడానికి లేదు. మధ్య ఆకాశంలోనో, తాడి చెట్టు మీదనో, వేప చెట్టు మీదనో, ఇంటి అటక మీదనో ఎక్కడ ఉండడానికి లేదు. చనిపోయిన తర్వాత వెళితే స్వర్గానికి, పరలోకానికి వెళ్ళాలి, లేదంటే నరకానికి వెళ్ళాలి. నరకం కూడా ఎలా ఉంటుందంటే బైబిల్లో రాస్తుంది, అగ్ని ఆరదు, పురుగు చావదు. అయితే ఈ రోజున నిన్ను నన్ను పరలోకానికి తీసుకువెళ్ళాలని ప్రభు యొక్క ఆలోచన. ఈ ప్రాంత ప్రజలందరినీ పరలోకంలో చేర్చాలన్నది యేసు ప్రభు యొక్క ఆలోచన. అయితే ఆ పరలోకానికి, వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళాలంటే మేము ఏం చేయాలండి? యేసయ్య ఆనందపడేటట్లుగా నువ్వు జీవించు. యేసు ప్రభు సంతోషించినట్లుగా నువ్వు జీవిస్తే చాలు.
ఈ రాత్రి నువ్వు ఖచ్చితంగా ఆ వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్తావు. అయితే దేవుని బిడ్డలారా, రాత్రి ప్రభు మన యందు ఆనందించాలంటే మనం ఏం చేయాలి? ఏం చేస్తే ఈ రాత్రి యేసుక్రీస్తు ప్రభు మన యందు ఆనందిస్తాడో ఒక 3 విషయాలు క్లుప్తంగా చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకంటే సమయము ఆలస్యమైంది. త్వరగా చదవండి. జెఫన్యా గ్రంథము 3వ అధ్యాయము 17వ వాక్యాన్ని చదువుకుందాం. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ. మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తివంతుడు. చూడండి, ఆయన మిమ్మల్ని రక్షించును, ఆయన బహు ఆనందముతో. చాలండి, చాలా, అక్కడికి చాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ వాక్యాన్ని గమనిస్తే, నీ దేవుడైన యెహోవా నీ యందు సంతోషిస్తాడు, ఆనందిస్తాడు. ఎప్పుడట? చూడరా, బైబిల్ చూడు. మూసేసి కూర్చున్నావు, చదవండి. ఆయన మిమ్మల్ని రక్షించును బహు ఆనందముతో. ఇప్పుడు చెప్పండి, ప్రభు నీ యందు బహు ఆనందముతో సంతోషిస్తాడంట. ఎప్పుడు చెప్పాలి? గట్టిగా చెప్పాలి. ఆయన అనుగ్రహించిన రక్షణను ఈ రాత్రి నువ్వు పొందుకుంటే నీ యందు బహు ఆనందించి ఆయన సంతోషిస్తాడు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నువ్వు ఏదేదో చేస్తే నీ యందు ఆనందించడు. యేసుక్రీస్తు ప్రభు సిలువ మరణము ద్వారా, కార్చిన రక్తము ద్వారా, పునరుత్థానుడై లేచిన విధానాన్ని బట్టి దేవుని బిడ్డ సర్వలోకములో ఉన్న సకల మానవాళికి ప్రభు రక్షణ భాగ్యాన్ని ఇచ్చున్నాడు. ఏ ఉమా, ఏ నవ్వుకుంటున్నావు? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మరణము ద్వారా, పునరుత్థానము ద్వారా సర్వలోకములో ఉన్న సకల మానవాళికి ఆయన రక్షణ అనుగ్రహిస్తున్నాడు. ఈ రాత్రి ఎవరైతే ఆ రక్షణను పొందుకుంటారో, ఎవరైతే ఆ రక్షణ కలిగి ఉంటారో దేవుని బిడ్డ, వారి యందు ఆయన బహుగా ఆనందిస్తాడట. బా, ఎంత మంచి దేవుడు! నాకు పరమాణాలు తీసుకొస్తే నేను ఆనందిస్తాను, నాకు ఆభోజనాలు ఇవి తీసుకొస్తే, వెండి బంగారాలు ఇస్తే నేను బహుగా ఆనందిస్తాను అనడం లేదో. ఏం చేస్తే నీ యందు ఆనందిస్తాడట? ఆయన మరణ పునరుత్థానము ద్వారా అనుగ్రహించబడిన రక్షణ ఈ రాత్రి నువ్వు పొందుకుంటే చాలు, నీ యందు బహుగా ఆనందించి నీ యందు ఆయన సంతోషిస్తాడు. ఎందుకు? నువ్వు రక్షణ పొందితే చాలు, నీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది, పరలోకంలో ఉన్న జీవగ్రంథంలో. నువ్వు రక్షణ పొందితే చాలు దేవుని బిడ్డ, పరలోకపు వారసత్వపు హక్కు నీకు అనుగ్రహించబడుతుంది. నువ్వు రక్షణ పొందితే చాలు, రేపు పరలోకం నీ కొరకు తెరవబడుతుంది. ఆ పరలోకంలో ప్రభువుతో కలిసి యుగ యుగాలు నువ్వు జీవించగలుగుతావు. అందుకే యేసుక్రీస్తు ప్రభువుకు రక్షణ పొందినటువంటి వారి యందు ఆయన బహుగా ఆనందిస్తాడు. ఈ రాత్రి ఈ మాట వింటున్న నా ప్రియ సహోదరుడా, సహోదరు, నువ్వు ఎక్కడున్నా సరే, నీవు రక్షణ పొంది ఉన్నావా లేదా చూసుకో ఒక్కసారి. నిన్ను రక్షించడానికే లోకరక్షకుడిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి రక్తాన్ని కార్చి మరణించి 3వ రోజు తిరిగి లేచాడు. ఆయన త్యాగాన్ని రాత్రి నువ్వు గమనించు దేవుని బిడ్డ. నీ కొరకు ఆయన రక్తాన్ని కార్చి మరణించి తిరిగి లేచాడు. ఆయన అనుగ్రహించే రక్షణ భాగ్యం ఈ రాత్రి నువ్వు కలిగి ఉన్నావా లేదా ఒక్కసారి చూసుకో. ఒకవేళ లేకపోతే అనుకోవచ్చు, అయ్యా నేను క్రైస్తవుడును కాదు, ఇంతవరకు ప్రభుని ఎరిగిన వ్యక్తిని కాదు, ఇప్పుడు నాకు ఆ రక్షణ కావాలి అని అంటే నేనేం చెయ్యాలి? ఏమీ చేయవలేదు. ఉన్న స్థలములో యేసుక్రీస్తు ప్రభు అని నోటితో నీవు ఒప్పుకో. హల్లెలూయా.
యేసుక్రీస్తు ప్రభు ఈ రాత్రి నా రక్షకుడని నోరారను పలికితే చాలు. యేసుక్రీస్తు ఈ రాత్రి నాకు దేవుడై ఉన్నాడని నువ్వు విశ్వసిస్తే, నీ నోటి నుండి పలికితే చాలు దేవుని బిడ్డ. ఆయన నీ కొరకు మరణించి 3వ రోజు తిరిగి లేచాడని విశ్వసిస్తే చాలు. ఈ రాత్రి ఆయన నీకు గొప్ప రక్షణ భాగ్యాన్ని నీకు అనుగ్రహిస్తాడు. ఆమేన్. ₹1 ఖర్చు లేదు, మార్చుకోబడలేదు, చేర్చుకోబడలేదు, తిరగబడలేదు, ఏం చేయబడలేదు, ఏ దోపిడీలు చేయబడలేదు, దోపిడీలు ఇవ్వబడలేదు. సులువుగా ఉన్న స్థలంలోనే యేసు ప్రభు నా దేవుడని ఒప్పుకొని ఆయన నా కొరకు మరణించి 3వ రోజు తిరిగి లేచిన గొప్ప దేవుడని నీ హృదయంలో ఆవగించేంత విశ్వాసం పెట్టుకో. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఖచ్చితంగా నీవు రక్షణ పొందుతావు. ఆమేన్. హల్లెలూయా. ఆ రక్షణే రేపు నిన్ను పరలోకానికి తీసుకువెళ్తుంది. ఒకసారి యేసుక్రీస్తు ప్రభువారు బేతనియా అనేటువంటి గ్రామానికి హడావిడిగా వెళ్ళాడు. అప్పటికి ఆ ప్రాంతం అంతా కన్నీరు మున్నీరుగా ఉన్నారు. కారణం ఏంటంటే లాజరు చనిపోయి 4 దినాలు గడిచిపోయిందండి. యేసు ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు యొక్క సమాధిని చూడగానే యేసు ప్రభు కన్నీళ్లు పెట్టుకున్నాడు, ఆత్మలో మూలిగాడు, ఏడ్చాడు. ఎందుకు ఏడ్చాడు? లాజరు జీవము లేదు, ఇప్పుడు లాజరు మృతుడుగా ఉన్నాడు. లాజరు చనిపోయాడు, మంటికి మన్నుగా మారిపోయాడు. లాజరులో జీవము లేదు, లాజరు మృతి పొందున్నాడు. అందుకే లాజరును బట్టి ప్రభు ఏడ్చాడు. అదే లాజరు బ్రతికించబడి బయటకు వచ్చిన తర్వాత ఆ బైబిల్లో రాసింది, యోహాను సువార్త 12వ అధ్యాయం, మీరు ఇంటికి వెళ్ళి చదువుకుని మీరు చూడొద్దు. అక్కడ చూస్తే యేసు ప్రభు లాజరు ఇంట కూర్చుని ఉన్నప్పుడు అక్కడ ఒక గొప్ప విందు జరుగుతూ ఉందండి. ఆ విందులో యేసు ప్రభు వారు ఉన్నారు, లాజరు ఉన్నాడు, మరణించి సజీవుడిగా లేపబడినటువంటి లాజరు ఉన్నాడు. దేవుని బిడ్డ, ఆ ఇంట ఏముందంటే విందు, సంతోషంగా ఉన్నారు. అప్పుడు సమాధి దగ్గర ఏడ్చిన వాడు యేసుక్రీస్తు ప్రభు ఇప్పుడు లాజరు ఇంట సంతోషంగా విందు ఆరగిస్తున్నాడంటే కారణం ఏంది? అప్పుడు అతడు చనిపోయి ఉన్నాడు, జీవము లేదు అతనికి, అతని ప్రాణమును పోగొట్టుకున్నాడు. ఇప్పుడు సంతోషంగా ఉన్నాడు ప్రభు. అతడు ప్రాణము తిరిగి రక్షించబడింది, అతనికి జీవం అనుగ్రహించబడి ఆ వ్యక్తి సజీవుడుగా ఉన్నాడు. ఈ రోజున పాపముల చేత, అపరాధముల చేత చచ్చిన వానిగా ఉంటే నిన్ను బట్టి ఆయన కన్నీళ్లు విడుస్తున్నాడు. దేవుని బిడ్డ, అయితే నువ్వు యేసు ప్రభుని యందు విశ్వాసం ఉంచి నువ్వు రక్షించబడి నీలోనికి జీవం వచ్చి నువ్వు బ్రతికించబడిన వ్యక్తివైతే నీ యందు ఆయన నిశ్చయముగా ఆనందిస్తాడు. అందుకే ఈ రోజున ప్రభుని యందు ఆనందించాలంటే నువ్వు రక్షణ పొందు. దేవుని బిడ్డ, పాపమును విడిచిపెట్టో. పాపముల చేత, అపరాధముల చేత చచ్చి ఉన్న నీవు ఆ జీవితాన్ని విడిచిపెట్టి ఈ క్షణమే యేసుక్రీస్తు ప్రభుని నీ హృదయంలోనికి చేర్చుకో. ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయనను దేవునిగా అంగీకరిస్తే నీకు గొప్ప రక్షణ. ఆ రక్షణ పొందగానే నీ యందు ఆయన ఏం చేస్తున్నాడంటే ఆనందిస్తాడు. ఆమేన్. రెండవదిగా చూడండి, ఏం చేస్తే ఆయన నీ యందు ఆనందిస్తాడో చూడండి. దేవునికి మహిమ కలుగును గాక. 147వ కీర్తన 11వ వాక్యం. తన యందు భయభక్తులు గల వారి యందును, తన కృప కొరకు కనిపెట్టు వారి యందును. చాలమ్మా. రెండవదిగా ప్రభు ఎప్పుడు ఆనందిస్తాడట చెప్పాలి. ఎప్పుడు ఆనందిస్తాడటమ్మా? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఆ తర్వాత మాట, ఆయన కృప కొరకు కనిపెట్టినప్పుడు ఆనందిస్తాడు. ఒకటి, రక్షణ పొందితే మన యందు ఆయన ఆనందిస్తాడు.
రెండవదిగా దేవుని బిడ్డలారా, ఆయన యందు భయము భక్తి కలిగినటువంటి వారమై ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఈ రోజున ప్రభుని యందు ఆనందించాలంటే ఆయన యందు భయము ప్లస్ భక్తి కలిగిన జీవితం నీలో ఉండాలి. అప్పుడు నీ యందు ఆయన ఆనందిస్తాడు. ఒకసారి దేవదూతలందరూ పరలోకానికి వెళ్ళారు, అర్జెంట్ మీటింగ్. వాళ్ళలో సాతానుగాడు మారువేషం వేసుకుని వెళ్ళిపోయాడు. ఆ దేవదూతల మధ్యలో ఉన్నాడు. ప్రభు కళ్ళు కప్పుతాడా, గుర్తుపట్టాడరా, ఎట్రారా నోట్లారా, ఎక్కడి నుంచి వచ్చావురా నీవు? అయ్యా భూమి మీద అటు ఇటు తిరుగుతూ వచ్చాను. ఇక్కడేం పని నీకు? ఎందుకు వచ్చావు పరలోకంలోకి? ఆల్రెడీ నేను తోసేసాను కదా, మరి ఎందుకు వచ్చావు? ఎందుకు వచ్చావు ఇక్కడికి చెప్పు. వాడు అటు ఇటు తిరుగుతున్నాడు. సరే వస్తే వచ్చావు కానీ అని ప్రభు సంతోషంగా ఒక మాట అంటే చెప్తాడు. ఏంటంటే, భూమి మీద నా సేవకుడైన యోబు అనే వ్యక్తి ఉన్నాడు, నీకు తెలుసా అన్నాడు. సాతానుగాడికి తెలియనట్టు వెర్రిమోకం పెట్టాడు. యోబా? నాకు యాకోబు తెలుసుకుని యోబు తెలియదే. ఏయ్, నువ్వెందుకు వచ్చావు నాకు తెలుసురా. ఆ యోబుని కదిలించడానికే కదా నువ్వు వచ్చావు, నాకు తెలుసు. మరలా తెలియనట్టుగా వెర్రి ముఖం పెట్టుకుంటావు. యోబు ఎటువంటి వాడో తెలుసా? ఇప్పుడు చదవండి. అబ్బా, అలా ఉండాలమ్మా. చదువు యోబు గ్రంథం 1వ అధ్యాయం 1వ వాక్యం. అదుగో దేవుని యందు భయభక్తులు కలిగి, అదుగో హల్లెలూయా. చూడండి, అబ్రహాముని గురించి చెప్పలేదు, ఇస్సాకుని గురించి చెప్పలేదు, ఇంకొకరి గురించి చెప్పలేదు. యోబుని గురించి సాతానుడి దగ్గర ప్రస్తావించి దేవుడు మాట్లాడాడు అంటే నేనంటాను, యోబు యందు ఆయన ఎంత ఆనందిస్తున్నాడో. నేను ఆ వాక్యం చదివినప్పుడు నేను అనుకున్నాను, సాతానుగాడితో ఆ మాట చెప్పినప్పుడు యెహోవా ఆనందంగా నవ్వుతూ మాట్లాడుంటాడు. ఆయన నవ్వాడంటే దేవదూతలు కూడా ఏం చేస్తుంటారు? నవ్వి ఒక మాటలో చెప్పాలంటే ఆ పరలోకమంతా ఒక క్షణములో ఏమైపోయారంటే సంతోషముతో ఆనందముతో నిండిపోయింది. ఎందుకంటే యోబును గురించి యెహోవా మాట్లాడాడు. యోబు యందు యెహోవా సంతోషించాడు, ఆనందించాడు. ఏంది అంటే, తూర్పు దేశంలో తూర్పు దిక్కున అతడు గొప్ప ధనవంతుడని చెప్పా అతని గురించి యెహోవా ఆనందించలేదు. వేల కొలది గొర్రెల మందలు ఒంటెలు ఉన్నాయని చెప్పి దేవుని బిడ్డలారా యెహోవా ఆనందించలేదు. గంపెడు పిల్లలు ఉన్నారని ఆనందించడం లేదు. అతని యొక్క ఆధ్యాత్మికమైనటువంటి జీవితంలో అతను కలిగి ఉన్న అనుభవాల్లో ఒక అనుభవం ఏంటంటే, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి పవిత్రంగా పరిశుద్ధంగా జీవిస్తున్నాడు. ఆ ఒక్క కార్యమును బట్టి యెహోవా యోబు యందు ఆనందించాడు. దేవుని బిడ్డ, ఈ రోజున నీవు దేవుని యందు భయభక్తులు కలిగి జీవించడం అంటే ఆ జీవితం ఎలా ఉంటుందంటే, నీలో ఉన్న చెడుతనాన్నంతా విసర్జించాలి. యోబు చెడుతనమును విసర్జించాడు. ఎందుకంటే అతడు యెహోవా యందు భయము భక్తి కలిగి ఉన్నాడు. నీలో ఇంకా చెడుతనం ఉంది అంటే, నీ మాటల్లో, నీ ఆలోచనలో, నీ ప్రవర్తనలో, నీ నడవడికలో చెడుతనం ఇంకా ఉంది అంటే నీవు ఇంకా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితము నీకు లేదు. దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళలో ఎంత మాత్రము కూడా చెడుతనం అనేది ఉండనే ఉండదు. ఒకవేళ సాతానుడు బలవంతంగా తీసుకొచ్చిన వెంటనే దాన్ని ఏం చేస్తారు? విసర్జించేస్తారు. ఎందుకంటే దేవుని యందు భయం ఉంది. ఈ చెడుతనం మనలో ఉంటే కలగబోయే శిక్ష, ప్రభు ఎడల ఇంత భక్తి కలిగి జీవిస్తున్నాము, ఇటువంటి అపవిత్రమైన క్రియ ఎందుకని చెప్పి ఎప్పటికప్పుడు విసర్జించేస్తూ
ఒక మాటలో చెప్పాలంటే పవిత్రంగా పరిశుద్ధంగా బ్రతుకుతారు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఆహాబు యెజెబెలు కాలములో ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తలను చంపించేస్తున్నారు. వెతకమని పంపించారు. ఆ వెతికే పని వాళ్ళలో ఒక వ్యక్తి దేవుని బిడ్డలారా వెతుకుతున్నప్పుడు ఏలియా కనపడ్డాడు. అతని కంఠారణ్యంలో ఒక చోట ఇతను వచ్చాడు. అయ్యా, మీరు ఏంటి, మీరు ఏలియా గారు కదా? అయితే చెప్పండి అయ్యా. అవును. ఏయ్, నన్ను పట్టించడానికి వచ్చావా నువ్వు? అయ్యా, వందనాలయ్యా. ఏలియా గారు, వందనాలయ్యా. మీ గురించి నేను ఎంతో విన్నాను. యెహోవా సన్నిధిలో రోషము కలిగినటువంటి ప్రవక్తగా జీవించిన వాడివి, అర్థమైందా? అటువంటి నిన్ను చూడగలిగాను. సరే, నువ్వు వెళ్ళి ఆహాబుని పిలుచుకురాపా ఇక్కడికి అన్నాడు. అయ్యా, మీరు చెప్పే మాట ఏంటి? నేను వెళ్ళి ఒకవేళ ఆ మెంటలోని పట్టుకొని వచ్చాను అనుకోండి, వచ్చే లోపల యెహోవా ఆత్మ నిన్ను ఇంకొక స్థలానికి తీసుకెళ్ళిపోద్ది. అక్కడ ఏలియా లేడనగానే ఖచ్చితంగా నాకు మరణ దండన. అయ్యా, అసలు నా గురించి మీకు తెలుసా తెలీదు? ప్రవక్త అయిన ఒక మాట నా గురించి 2 మాటలు చెప్తానయ్యా. సరే చెప్పు, ఏంటది చెప్పు. ఏం లేదయ్యా, ఏం లేదు. నేను యెహోవా యందు భయభక్తులు కలిగి 100 మంది ప్రవక్తలను ఒక గుహలో దాచిపెట్టి వాళ్ళను పోషిస్తూ వస్తున్నాను. ఏంటి, ఒకరిని కాదు 100 మందినా? అవునా? ఎందుకంటే నాకు తెలుసు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిని కాబట్టి. దేవుని యొక్క సేవకులను ఏం చేశానంటే, నేను ఆహాబు కంట పడకుండా ఆ అండర్ గ్రౌండ్లో పెట్టి వాళ్ళకి భోజనాలు పెడుతున్నానయ్యా. నిజంగా దేవుని బిడ్డలారా, అతని గురించి బైబిల్లో పరిశుద్ధాత్మ దేవుడు అతని పేరుతో సహా రాసి బైబిల్ చరిత్రలో అతను నిలవబెట్టాడు అని అంటే కారణం ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు ఏలియాను కనుగొని అతనికి వందనవచనము చెప్పి సేవకులను కాపాడుతున్నానని అతను ఉన్న భయభక్తులతో కూడిన జీవితాన్ని కనపరుచుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నీలో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన జీవితం ఉంటే నీలో ఉన్న చెడుతనాన్నంతా ఏం చేస్తావంటే విసర్జిస్తావు. అంతేకాదు, దేవుని యొక్క సేవకుల పట్ల నువ్వెలా ఉంటావంటే ఒక మంచి మనస్సు కలిగినటువంటి వ్యక్తిగా ఉంటావు. చూడండి, అతనికి భయభక్తులు ఉన్నాయి కాబట్టి ఏలియాకు వందనవచనం చేశాడు. ఈ రోజుల్లో కానీ కనబడితే పారిపోతారు, ముఖం చాటేసుకుంటారు. ఎందుకంటే భయభక్తులు లేవు. అతను 100 మందిని దాచిపెట్టి వాళ్ళని పోషించాడంటే దేవుని ఎడల ఎంత భయం ఉంది, ఎంత భక్తి ఉందో. ఆయన ఉద్యోగం సేవకులను పట్టుకోవాలా, ఆ ఉద్యోగాన్ని కూడా అతిక్రమించేసి వాళ్ళందరినీ కాపాడుతూ వచ్చాడు. కారణం ఏంటంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఏలియా అతని యందు ఆనందించాడు. పిలిచి చెప్తాడు, నాయనా, నేను ఎక్కడికి పోన్లే, నువ్వు ఇంత భయభక్తులు కలిగిన వ్యక్తివి, నా మనసును దోచుకున్నావు, నువ్వు పో, వెళ్ళి ఆ పిచ్చుని పట్టుకురాపో, నేను ఇక్కడే ఉంటానన్నాడు. అంటే అతనిలో ఉన్న దేవుని యందు భయభక్తులతో కూడిన జీవితాన్ని చూసి ఏలియా కూడా ఆనందించాడు. సేవకుడు ఆనందించాడంటే దేవుడు ఆనందించినట్లే. సేవకుడు దుఃఖపడ్డాడంటే దేవుడు దుఃఖపడ్డాడే. అక్కడ ఆ వ్యక్తిని బట్టి ఏలియా ఆనందించి నేను ఎక్కడికి వెళ్ళనని మాట చెప్పి మరీ పంపించాడు. అతను వచ్చేంత వరకు ఏలియా అక్కడ ఉన్నాడు. అందుకే దేవుని బిడ్డ, ఈ రోజున ప్రభువుకు నీ యందు ఏది ఇష్టము, ఏం చూసి ఆయన ఆనందిస్తాడంటే భయభక్తులతో కూడిన జీవితం. యోబులో ఆ జీవితం ఉంది కాబట్టి
దేవుని బిడ్డలారా, చెడుతనాన్ని తనలో నుంచి విసర్జించడం కాదు, తన కుమారులు కుమార్తెలో ఉన్న చెడుతనాన్ని కూడా ఆయన విసర్జింపచేసి వారిని పవిత్రపరిచినటువంటి వ్యక్తిగా మనకు కనబడుతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మూడవదిగా చూడండి, చివరిగా చూడండి, ఎప్పుడు ప్రభు మన యందు ఆనందిస్తాడు. మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వాక్యం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు. చాలు, ఇంకొకసారి చదువు. అందుకు సమూయేలు యెహోవా సెలవిచ్చినటువంటి ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన, ఇప్పుడు చెప్పండి, ఒకటి యెహోవా ఎప్పుడు ఆనందిస్తాడట? చెప్పాలి. రక్షణ పొందినప్పుడు ఆయన ఆనందిస్తాడు. రెండవదిగా ఆయన యందు భయభక్తులు కలిగినప్పుడు. మూడవదిగా దేవుని బిడ్డలారా, ఆయన ఆజ్ఞను లేదంటే ఆయన ఇచ్చిన మాటను గైకొనినప్పుడు ఆయన నీ యందు ఏం చేస్తాడు? చెప్పాలి, ఏం చేస్తాడు? ఆనందిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే, మూడవదిగా ప్రభు మన యందు ఆనందించాలి అంటే, ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని యొక్క మాటలను మనం ఏం చేయాలంటే గైకొనాలి, తెలుసుకోవాలి. మనుషుల మాటల చొప్పున మనము నడవకూడదు. ఎందుకంటే మనుషుని యొక్క మాటలో నిజం ఉండదు, సత్యం ఉండదు, స్థిరం ఉండదు. పరిస్థితులను బట్టి మాటలు మారుతాయి. కానీ జీవము కలిగిన దేవాది దేవుని యొక్క మాట మాత్రం సత్యమైనది, అది స్థిరమైనది, అది బలమైనటువంటిది. అందుకే దేవుని బిడ్డ, ఈ రాత్రి నువ్వేం చేయాలంటే ఆయన ఆజ్ఞలను లేదా ఆయన మాటలను నువ్వేం చేయాలంటే గైకుంటే చాలు, ఆయన నీ యందు ఆనందిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక పర్యాయము దేవుడైన యెహోవా మోషేతో చెప్పాడు, వెళ్ళి నీ ఎదుటనున్న బండతో నువ్వు మాట్లాడు చాలు. ఏమని మాట్లాడాలి? బండ, నువ్వు రెండుగా విడిపోయి నీలో నుంచి మా ఇశ్రాయేలు ప్రజలకు చాలినంత నీళ్లు వచ్చునుగా కానీ చెప్పు అన్నాడు. కానీ మోషే ఏం చేశాడంటే ఆ మాటను అతిక్రమించి వెళ్ళి కర్రతో ఏం చేశాడు? కొట్టాడంతే. అక్కడ హత్య చేయలే మోషే, దొంగతనం చేయలే, వ్యభిచరించాల, ఏం చేయలేదు. కేవలము దేవుని యొక్క మాటను అతిక్రమించాడంతే. యెహోవా అంటాడు, మోషే, నీకు వాగ్దాన దేశంలోనికి ప్రవేశం లేదు. అయ్యా, నేనయ్యా నీ ఇల్లంతటిలో నమ్మకస్తుడను, అయితే సాత్వికుడును ప్రభా, అయితే నువ్వు అప్పగించిన పనిని చేయడంలో సమస్తమును పోగొట్టుకున్నాను, త్యాగము చేశాను, సమర్పణ కలిగి ఉన్నాను. ఏది ఉన్నా సరే నీవు నా ఆజ్ఞను మీరావో. మాట్లాడమంటే కొడతావా నీవో? నీకు వాగ్దాన దేశంలో ప్రవేశం లేదు. పై నుండి దూరం నుండి నువ్వు చూసి సంతోషపడాల్సిందే తప్ప అందులోనికి నీకు ప్రవేశము లేదు. కారణం ఏంటయ్యానంటే, దేవుని బిడ్డలారా, మోషే దేవుని మాటను ఉల్లంఘించేశాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ, ఎన్ని మార్లు నువ్వు దేవుని మాటను ఉల్లంఘించి నీ ఇష్టానుసారంగా నువ్వు జీవించావో ఒక్కసారి పరిశీలించుకో. నీవు మాట మీరినప్పుడల్లా నష్టపోతూనే వచ్చావు. అయితే రాత్రి నువ్వేం చేయాలంటే దేవుని యొక్క మాటను నువ్వు వినగలగాలి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు యొక్క శిష్యులలో పేతురు యేసు ప్రభు మాట విన్నట్లుగా మరి ఎవరు వినలేదు. ఒక పర్యాయం, అది చెప్పొద్దులే, మరి అది దాని ప్రక్కన పెట్టండి. తరువాత చూస్తే పేతురు యేసయ్య మాట విన్నట్లుగా ఎవ్వరు వినలేదు. ఏమన్నాడు ఆయన? తోనెను కాస్త లోతుకు పంపించు అన్నాడు.
విన్నాడా లేదా? చెప్పాలి, విన్నాడా లేదా? కత్తిని వరలో పెట్టు అన్నాడు, విన్నాడా లేదా? చెప్పాలి, విన్నాడా లేదా? దేవుని బిడ్డలారా, ఆ గ్యాలం వేసి ఒక చేపను పట్టుకురమ్మన్నాడు, విన్నాడా లేదా? అంటే పేతురు యేసు ప్రభు యొక్క మాటను వినడములో ప్రధానుడని చెప్పాలి. ఒక మాటలో చెప్పాలంటే మిగిలిన వాళ్ళు అలా వినినట్లుగా లేదు, కానీ పేతురు మాత్రము దేవుని బిడ్డలరా యేసు ప్రభు యొక్క మాట వినడంలో ముందున్నవాడని చెప్పాలి. అర్థమవుతుంది. ధోనిను లోతుకు పంపమంటే పంపాడు, కత్తి వరలో పెట్టమంటే పెట్టాడు, గాలం వేసి ఒక చేపను పట్టుకురమ్మంటే పట్టుకొచ్చాడు, నా గొర్రెలను మేపంటే మేపాడు. యేసు ప్రభు మాట వినగలిగాడు. కారణమేంటి? దేవుని బిడ్డలారా, పేతురు ప్రభు చేత పిలువబడ్డాడు, పేతురు ప్రభు చేత ఏర్పరచబడ్డాడు. పేతురు యేసు ప్రభు ఎదుట మోకాళ్ళుని తన పాపమును ఒప్పుకున్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఈరోజున అందరూ వినలేరు దేవుని యొక్క మాటలు, ఎవరికి ఇష్టమైనట్లుగా వాళ్ళు బ్రతికేస్తున్నారు. దేవుని మాట వినగలిగే వాళ్ళు వినాలనంటే వాళ్ళకు ఉండే అర్హత ఏంటంటే దేవుని చేత పిలువబడి ఉండాలి, దేవుని యొక్క ఏర్పాటులో ఉండాలి. అర్థమవుతుంది. ఇంకా 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 చెప్పాలంటే పేతురులాగా ప్రభు ఎదుట మోకాళ్ళుని సాగిలపడి పాపమును ఒప్పుకున్నవాడు. ఈ రాత్రి దేవుని బిడ్డ అటువంటి జీవితం నీలో ఉండాలి. చెప్తుంటే అందరూ వినినట్టుగానే ఉంటారు, రాసుకున్నట్లుగానే ఉంటారు, కానీ ఎంతమంది ఆయన మాటను విని దాని చొప్పున నడుచుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకే దేవుని బిడ్డ ఆయన మాట విన్న వాళ్ళంటే చాలా ఇష్టం ఆయనకు. వాళ్ళ యందు బహుగా ఆయన ఆనందిస్తాడు ఈ రాత్రి దేవుని బిడ్డ. అందుకే ఈ రాత్రి నువ్వేం చేయాలంటే దేవుని మాట వినాలి. సమూయేలు సౌలు రాజుతో చెప్తున్నాడు, నీకు చెప్పిన మాట ఏంది? నువ్వు అక్కడికి వెళ్ళి వారితో యుద్ధం చేసి శత్రువులందరినీ నిర్మూలన చేయమన్నాడు. దేనిని బ్రతకనివ్వకూడదంటే ఇతడు తన సొంత ఆలోచనతో ఏం చేశాడంటే రాజును చంపకుండా కొన్ని ఎడ్లను తెచ్చుకున్నాడు. అప్పుడు సమూయేలు అడిగితే అది యెహోవాకి బలి అర్పించడానికి అన్నాడు. అప్పుడు ఈయన అంటున్నాడు, పొట్టేళ్ళు క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. వినేవాళ్ళంగా ఉండాలి మనం, చెప్పేవాళ్ళంగా కాదు. ఎంత వినగలుగుతామో దేవుని బిడ్డ అంతగా ప్రభు మన యందు ఆనందిస్తాడు. యేసుక్రీస్తు ప్రభు బేతనియాకి వెళ్తే ఎందుకు లాజరు ఇంటికే వెళ్తాడో కారణం ఏంది? యేసు ప్రభువుకు ఆనందించేటువంటి కార్యాలు ఆ ఇంట్లో ఉన్నాయి. ఒకటి, పరిచర్య చేసేటువంటి మార్తమ్మ ఉంది. రెండు, దేవుని యొక్క మాటలు శ్రద్ధగా వినగలిగిన మరియమ్మ ఉంది. అర్థమవుతుందా? ప్రభు చేత ప్రేమించబడిన లాజరు ఉన్నాడు. అందుకే బేతనియా గ్రామానికి వెళ్ళినప్పుడు ప్రభు ఎవరింటికి వెళ్ళడు, వాళ్ళ ఇంటికి మాత్రమే వెళ్తాడు. ఈ రోజున దేవుని బిడ్డ ప్రభు నీ యందు ఆనందించాలంటే నీవు కూడా శ్రద్ధగా ఆయన మాట వినడం నేర్చుకో. ఆయన ఏం చెప్తాడో ఆ మాటను విన్నావంటే నీ జీవితంలోని అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు జరుగుతాయి. సొంతంగా నువ్వు ఆలోచన చేయొద్దు. మరియమ్మ అంటది కానా పెండ్లి విందులో పరిచారకులతో, ఆయన మీతో ఏం చెప్తాడో అది మాత్రమే చేయండి. 6 బాణాలు నిండుగా నీళ్లు పెట్టమన్నాడు, తోడిపోయమన్నాడు, అయిపోయింది. అక్కడ ఆ నీళ్లు మధురమైన ద్రాక్షరసంగా ఎలా మారినాయి? యేసయ్య మాట చొప్పున అక్కడ పరిచారకులు నడుచుకున్నారు కాబట్టి ఆ విందు చరిత్రలో నిలిచిపోయింది. ఈ రోజున దేవుని బిడ్డ నీవు కూడా దేవుని యొక్క మాటను కానీ నువ్వు వినగలిగితే, యెషయా గ్రంథములు అంటాడు, ఆకాశము ఆలకించుము, భూమి చెవియొక్కుము,
నేను పిల్లలను కన్నాను, పెంచాను, పెద్దవారిని చేశాను. వారు ఈ రోజున నా మాట వినకుండా తిరుగుబాటు చేశాను. వేదనతో మాట్లాడాడు. అంటే ఈ రోజున ఆయన మాట్లాడుతుండగా వినగలిగిన వాళ్ళు విని, శ్రద్ధగా విని వాటి చొప్పున నడుచుకునే వాళ్ళ యందు ఆయన ఆనందిస్తున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, నువ్వు వినడం కాదు, విన్న మాటలు మనసును పెట్టుకొని వాటి చొప్పున నువ్వు నడుచుకోగలిగితే చాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మోషే దేవుని మాట వింటూ 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 వచ్చాడు. ఒక్క సందర్భంలో తప్పాడు, పోగొట్టేసుకున్నాడు. ఈ రోజున దేవుని బిడ్డ, దేవుని రాజ్యం మహిమ కొరకు పిలువబడ్డావు. ఆయన మాట వింటే నీ యందు ఆనందిస్తాడు. నీవు ఖచ్చితంగా వాగ్దాన దేశంలోనికి వెళ్ళిపోతావు. కాబట్టి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మనం అందరము వాగ్దాన దేశమైన పరలోకానికి వెళ్ళాలి. అలా వెళ్ళాలంటే మన ప్రభువు మన యందు ఏం చేయాలి? దుఃఖపడకూడదు, కానీ ఆనందించాలి. ఎప్పుడు ఆనందిస్తాడట? ఒకటి, మనం రక్షణ పొందినప్పుడు ఆనందిస్తాడు. రెండు, ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు ఆనందిస్తాడు. మూడు, ఆయన మాటను వినినప్పుడు ఆయన ఆనందిస్తాడు. ఈ రాత్రి ఈ మూడు కార్యాలు నీ జీవితంలో జరిగించబడితే ప్రభుని యందు ఆనందిస్తాడు. ఆయన నీ యందు ఆనందించాడంటే నిశ్చయముగా నిన్ను పరలోక రాజ్యములోనికి నిన్ను తీసుకువెళ్తాడు. అట్టి కృప ఈ రాత్రి ప్రభు మనందరికి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందాం.